నేను దేవుణ్ణి నమ్మను, దేవుడు అనేవాడు లేడు అని ఎవరనంటే చాలామంది కోపాలు వస్తాయి. అయితే ఆ చాలామందికి తెలియదు ఏంటంటే హిందూయిజం ఆస్తికతను నాస్తికతను సమానంగా చూస్తుంది. విభిన్న తత్వాలను ఆలోచన ధోరణులను హిందూయిజం సమర్థిస్తుంది. పూర్వం వేదాలు ఉపనిషత్తులు నేర్పే గురుకుల పాఠశాలలు ఉండేవి. విద్యార్థులకి భగవత్ స్వరూపం గురించి చెప్పేవాడు. అలాగే మరో పక్క నాస్తిక తత్వాన్ని బోధించే విద్యాలయాలు కూడా ఉండేవి. వాటిని చార్వాక పాఠశాల అనేవారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రాచీన విప్లవాత్మక తత్వశాస్త్ర సంప్రదాయాల్లో ఒకటి. చార్వాక పాఠశాలలో చదువుకునే పిల్లలకి దేవుడు లేడు అని నేర్పించేవారు. చార్వాక తత్వం దేవుణ్ణి నమ్మదు, ఆత్మ అనేది అబద్ధం, కర్మ పునర్జన్మ పరలోకం అనేవి లేవు అని బోధించేవాళ్ళు. వాళ్ళు పూర్తిగా వేదాలను తిరస్కరించారు. అందులో ఉన్న జ్ఞానం జ్ఞానమే కాదని చెప్పేవాళ్ళు. మతం, గుళ్ళు, గోపురాలు, పూజారులు అవసరం లేదని నమ్మేవాళ్ళు. చార్వాకులు కర్మకాండలకి యజ్ఞాలకి వ్యతిరేకం. ఈ పాఠశాలలో చెప్పేది ఏంటంటే ప్రత్యక్ష అనుభవం, భౌతిక వాస్తవం, అనుమానవాదం. ఈ శరీరం నిజం, ఈ జీవితం నిజం. అది ఎవరికి వారు ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకున్నదే జ్ఞానం అని నమ్మేవాళ్ళు. అప్పట్లో చాలా మంది హిందూ తత్వవేత్తలు చార్వాకాన్ని వ్యతిరేకించినప్పటికీ దాని ఆలోచనలను భారతీయ సంప్రదాయాల్లో చర్చించి ఆ గ్రంథాలను భద్రపరిచారు. హిందూ గ్రంథాల్లో వాదోపవాదాలు, విచారణ, తాత్విక ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. ఆస్తికత, నాస్తికత ఈ రెండింటినీ అందరూ అర్థం చేసుకోవాలని వాళ్ళ భావన. ఈ చార్వాక పాఠశాలలో దేవుణ్ణి పూజించడం కంటే కాన్షియస్నెస్, సెల్ఫ్ రియలైజేషన్, మెడిటేషన్ మీద దృష్టి పెట్టమని చెప్పేవాళ్ళు. ప్రశ్నించడం అనేది హిందూ మతంలో తప్పు కాదు. ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి గ్రంథాల్లో జీవితం అంటే ఏమిటి, నిజమేమిటి, దేవుడెవరు అనే ప్రశ్నలపై చాలా చర్చలు ఉన్నాయి. ఆస్తిక అంటే సంప్రదాయాన్ని అంగీకరించేవాడు, నాస్తిక అంటే వేదాధికారాన్ని తిరస్కరించేవాడు. హిందూ మతం అన్ని రకాల తత్వాలను సమర్థించింది. తర్కశాస్త్రం అంటే రీజనింగ్, లాజికల్ అనాలిసిస్ ద్వారా సత్యం తెలుసుకోవటం. ద్వైతం నేను దేవుడు భక్తుడిని. అద్వైతం నేను దేవుడు ఒకటే. ఇది కాకుండా అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి. ఇలా ఎన్నో తత్వాలకి పుట్టినిల్లు హిందూయిజం. భగవద్గీతలో ఎథిస్ట్ గురించి ఏం చెప్పబడిందంటే ఒక మనిషి దేవుణ్ణి నమ్ముతున్నాడా లేదా అన్నదానికంటే అతని ప్రవర్తన, మనస్తత్వం ఎలా ఉందో చూడమంటుంది. అతనిలో కరుణ, ఆత్మ నియంత్రణ, సత్యవచనం, వినయం, అహింస, ప్రశాంతత, దయ, మనోస్థైర్యం ఇలాంటి లక్షణాలు కానీ అతనికి ఉంటే అతను దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా పర్లేదు. దేవుణ్ణి నమ్మకుండా కూడా అతను హిందూ మతంలో ఉండొచ్చు. దేవుడి ఎగ్జిస్టెన్స్ని ప్రశ్నించే అతను కూడా ఒక హిందువే అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఈ మధ్యన దేవుడు అనేవాళ్ళు లేడు అని ఎవరైనా అంటే వాళ్ళని మనం యాంటీ హిందూగా చూస్తున్నాం, పిలుస్తున్నాం. నిజానికి అలా పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఎథిస్టులతో డిబేట్ చేయాల్సి వస్తే వాళ్ళ వాదన ఏంటో తెలుసుకోండి, మీ వాదన వాళ్ళకి వినిపించండి, వీలైతే ఒకరి నుండి ఒకరు నేర్చుకోండి.
అంతే తప్ప వాళ్ళని దుమ్మెత్తిపోయాల్సిన పని లేదు. హిందూ తత్వశాస్త్రంలో ఎన్నో తత్వాలు ఉన్నాయి. సాంఖ్య దర్శనంలో 25 తత్వాలు ఉన్నాయి. శైవిజంలో 36 తత్వాలు ఉన్నాయి. వైష్ణవిజంలో మరో 36 ఉన్నాయి. హిందూ మతం తాత్వికంగా ఎంతో వైవిధ్యభరితం. దాన్ని మనం అందరం గౌరవిద్దాం. ఇక నుండి ఎవరిని యాంటీ హిందూ అని పిలవద్దని కోరుకుంటున్నాం.